నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ పోహా పాలక్ వడలు. అటుకులు అలాగే పాలకూరతో చేసుకునే ఈ వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. వీటి తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని చూద్దాం. 1 కప్పు అటుకులు, అదే కప్పుతో 1 కప్పు శనగపిండి, 1 కప్పు పాలకూర, తరిగిన క్యాప్సికమ్, కొత్తిమీర, అల్లం, స్ప్రింగ్ ఆనియన్స్, గరం మసాలా, వాము, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ తురుము, పసుపు, ఉప్పు, నూనె. ఈ వడల తయారీకై ముందుగా అటుకుల్ని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన అటుకుల్లో 1/2 కప్పు నీళ్లను పోసి 5 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి వేడి చేసుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా నానిన ఈ అటుకుల్ని ఒకసారి మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న అటుకుల్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు పాలకూరను కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన కూరగాయల్ని మీరు వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే కసూరి మేతిని చేతిలో వేసుకొని ఇలా నలిపేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే వామును కూడా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా శనగపిండిని వేసుకోవచ్చు. కొద్దిగా నూనెను తీసుకొని చేతికి రాసుకొని ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని చూపించిన విధంగా బాల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని చేతిలో పెట్టుకొని వడ మాదిరిగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న వడ మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. చూపించిన విధంగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ వడని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే వడల్లా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా మరుగుతున్న నూనెలో వేసి 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలీతో తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, పోహా పాలక్ వడలు సిద్ధంగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ వడలు. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ పాలక్ వడలు అందరికీ కూడా బాగా నచ్చుతాయి. పోహాతో చేసుకునే ఈ స్నాక్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి.